పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ల్యామ్లో కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇవాళ మనము ప్రతి పంటను ఆశించే గులాబీ రంగు పురుగు ఎలా ఉంటుంది, దాన్ని ఎలా గుర్తించాలి, అదేవిధంగా ఎలా నష్టపరుస్తుంది, దీని గురించి తెలుసుకోవాలండి. ఇది ఎప్పటి నుంచి వ్యాప్తిస్తుంది? సాధారణంగా ఈ పంట మధ్య దశ నుండి అంటే దాదాపు 45-50 రోజుల నుంచి పంట కాలం అయిపోయేంత వరకు ఈ గులాబీ రంగు పురుగు ఆశిస్తుందండి. అదేవిధంగా దీని గుర్తింపు లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ తల్లి రెక్కల పురుగు వచ్చేసి ముందు జత రెక్కలు మనకి గోధుమ రంగులో ఉంటుంది. అదేవిధంగా వెనక జత రెక్కలు వచ్చేసి తెలుపు రంగులో ఉండి, అదేవిధంగా దాని మీద వెంట్రుకలు లాంటి ఉంటాయి. ఇది అంటే తల్లి పురుగు యొక్క లక్షణాలు. అదేవిధంగా పిల్ల పురుగు చూసుకున్నట్లయితే లద్దె పురుగు మొదటి దశలో మనకు 1, 2, 3 దశలో తెలుపు రంగులో ఉంటుంది. అదేవిధంగా తర్వాత దశలో వచ్చేసి మనకు ఈ గులాబీ రంగు కలర్లో మనకు మారడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఈ తల్లి పురుగు కానివ్వండి, లద్దె పురుగు కానీ గుర్తించవచ్చు. ఎలా మనకు నష్టపరుస్తుందని చూసుకున్నట్లయితే ఈ గొంగల పురుగులు ఏవైతే ఉన్నాయో, గుడ్ల నుండి బయటకు వచ్చిన గొంగల పురుగులు మనకి కాయల మీద దాదాపు 1 గంట నుంచి గంటన్నర పాటు బయట ఉండి తర్వాత లోపలికి వెళ్ళిపోతాయి. అదేవిధంగా మొగ్గల్లో కూడా లోపలికి వెళ్ళిపోయి కాయలను మనకి కనపడుకోకుండా సన్నని రంధ్రాలు ఏర్పరుస్తాయి. ఈ రంధ్రాలు ఏర్పడడం వల్ల ఏమైతే క్రమేపీ ఆ పెరిగే కొద్దీ ఆ రంధ్రాలని బుడుకుపోయి అదేవిధంగా మనకి ఎటువంటి బయట లక్షణాలు కలపకుండా ఉంటాయి. అదేవిధంగా లేత మొగ్గలకు ఆశించినప్పుడు ఏమవుతాయంటే లోపల ఉండే పుప్పడి పదార్థాలు దాన్ని తినడం వల్ల ఏమవుతుందంటే గుడ్డి పూలు అనేది మనకు ఏర్పడతాయండి. ఇది ఒక లక్షణం. అదేవిధంగా లేత కాయలు ఆశించినప్పుడు కొన్నిసార్లు కాయలు రాలిపోవడం, అదేవిధంగా ఎదగోకోకుండా అక్కడక్కడికే మనకి చనిపోవడము, గుడ్డు కాయలుగా ఏర్పడము, ఇవన్నీ మనకు గాయపరిచే లక్షణాలు కాయ మీద. అదేవిధంగా పూత మీద వస్తే దానికి గుడ్డు పూలుగా మారిపోతాయి. కాయ పై భాగంలో చిన్నటి గుండటి మచ్చలు ఉంటాయండి. ఆ క్రమేపీ కాయలు పెరిగే కొద్దీ మచ్చలు కూడా ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మచ్చలు మనకి పై భాగంలో కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా లేదనుకుంటే కాయలు ఎదిగే కొద్దీ ఆ గుండటి మచ్చలు మనకు బూడుకుపోయి ఎటువంటి లక్షణాలు బయట నుంచే కనపడుకోకుండా ఆగుతాయండి. గులాబీ రంగు పురుగు ఏదైతే దాన్ని వ్యాప్తించినప్పుడు ఈ గుడ్డి పూలు రావడం కానివ్వండి, అదేవిధంగా కాయలు తీసినప్పటికీ అందులో ఉన్న ఈ పిల్ల పురుగులు, అదేవిధంగా లద్దె పురుగు కూడా మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా అందులో మనకి మనకి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కాయల మీద బెజ్జాలు అనేది కూడా ఏర్పడడం జరుగుతుంది. ఇవన్నీ మనకి ప్రత్యేకించి గాయపరచు లక్షణాలండి. ఈ గాయపరచు లక్షణాల్లో మనం ఎలా గుర్తించాలి, ప్రత్యేకించి మనము ఈ ఆర్థిక నష్ట పరిమితి స్థాయి అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి, ప్రత్యేకించి ఈ గులాబీ రంగు పురుగు ఏదైతే ఉందో మొదటిగా మనకు పొలంలో అక్కడక్కడ ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా రోజుకు ఒక 8 చొప్పున తల్లి పురుగులు ఆ గులాబీ రంగు పురుగు లింగాకర్షక బుట్టలో క్రమేపీ 3 రోజులు 1, 2, 3 రోజులు ఈ తల్లి రెక్కల పురుగులు 8 చొప్పున పడితే అప్పుడు ఆర్థిక నష్ట పరిమితి స్థాయి పెరిగిందని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 10 పువ్వులు ఏవైతే తీసుకున్నప్పుడు ఒక గుడ్డి పువ్వు కనపడినప్పుడు, అంటే 10 పువ్వులు అక్కడక్కడ పొలంలో తీసుకుంటే ఆ 10 పువ్వుల్లో ఒక గుడ్డి పువ్వులు కనపడినప్పుడు, అదేవిధంగా 20 కాయలు ఏవైతే ఉన్నాయో 20 కాయలు అక్కడక్కడ మనం తీసుకున్నట్లయితే ఆ 20 కాయల్లో 2 కాయలు మనకి నష్టపరచడం జరిగితే అక్కడ మనకు ఖచ్చితంగా ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి దాని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉందండి. ప్రత్యేకించి పొలంలో అక్కడక్కడ 50 పూలు తీసుకున్నప్పుడు 50 పూలు తీసుకున్నప్పుడు ఒక 5 పూలు గుడ్డి పూలు కనపడినప్పుడు, లేదనుకుంటే అక్కడక్కడ ఒక 20 కాయలు సేకరించి కోసి చూస్తే దాంట్లో మనకు పిల్ల లద్దె పురుగులు ఏవైతే ఇందాక చెప్పినట్లు మనకి తెలుపు రంగులో కావచ్చు, అదేవిధంగా గులాబీ రంగులో కావచ్చు, ఈ పిల్ల లద్దె పురుగులు 1, 2 ఉన్నట్లు గమనిస్తే ఖచ్చితంగా ఈ నష్ట పరిమితి స్థాయి నిర్ధారించి, అంటే నష్ట పరిమితి స్థాయి గమనించి దాన్ని మనకు యాజమాన్య చర్యలు అనేది చేపట్టాలి. ప్రత్యేకించి గులాబీ రంగు పురుగు ఏ దశలో ఎక్కువగా ఉంటుంది, ఏ పంట దశలో ఎక్కువగా ఉంటుంది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గొంగల పురుగులు ఏవైతే ఉన్నాయో 10 కాయలకి ఎప్పుడైతే మనకు పంట రోజులు దాదాపు ఇందాక చెప్పినట్లు దీని యొక్క ఉధృతి దాదాపు 45 రోజుల నుంచి మనకి ఏదైతే గోడ కానివ్వండి, పూత కానివ్వండి అప్పుడు మొదలైనప్పుడు దాని ఉధృతి పెరుగుకుంటూ దాదాపు పంట కాలం అయిపోయేంత వరకు ఈ ఉధృతి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ గమనిస్తే మనకు దాదాపు 70 నుంచి 80 రోజులు తర్వాత మనకు ఏదైతే ఉందో ఈ పంట కాలము, అందులో మనకు గొంగలి పురుగులు ఏవైతే ఉందో ఒక 10 కాయల్లో దాదాపు 2, 3, 4 అలా పెరుగుకుంటూ పోతుందండి. సో అలా మనకు 140 రోజుల లోపు 140 రోజులు దాటిన తర్వాత ఈ కాయల్లో ఈ గులాబీ రంగు పురుగు లద్దె పురుగులు ఉధృతి క్రమేపీ పెరిగే కొద్దీ మనకి ఏదైతే ఉందో ఈ గుడ్డి పూలు రావడము, అదేవిధంగా కాయల మీద బెజ్జాలు ఎక్కువగా కనపడము అలా మనం గమనించుకోవచ్చండి. ప్రత్యేకించి గులాబీ రంగు పురుగు తల్లి రెక్కల పురుగులు ఏవైతే ఉన్నాయో మొదటి దశలో ఏదైతే ఉందో పంట కాలము 50 నుంచి 70 లేదా 80 రోజుల లోపు కొద్ది వరకు తక్కువగా ఉంటాయండి ఉధృతి. అదేవిధంగా పంట కాలం పెరిగే కొద్దీ 90 నుంచి 120 రోజులు, అదేవిధంగా 120 నుంచి 150 రోజులు, అదేవిధంగా
150 నుంచి 180 రోజులు. ఇదేంటంటే ఈ క్రమేపీ ఈ యొక్క తల్లి పురుగుల ఉధృతి పెరుగుకుంటూ పోతుంది. ఆ సంఖ్య కూడా బాగా పెరిగే కొద్దీ ఆ తల్లి పురుగు ఒక గుడ్లు పెట్టే స్వభావం కూడా పెరుగుతుందండి. ఇక్కడ గమనించుకున్నట్లయితే తల్లి పురుగు దాదాపు ఒక 200 నుంచి 300 గుడ్లు పెడుతుంది కాబట్టి అలా మనకు మొదటి దశలో లింగాకర్షక బుట్ట పెట్టడం వల్ల ఈ తల్లి పురుగును మనం నియంత్రించుకోవచ్చండి. అదేవిధంగా ఇవన్నీ మనకు లక్షణాలు చూసుకున్నాము, అదేవిధంగా ఎలా గాయపరుస్తా చూసుకున్నాము, ఏ దశలో వస్తా చూసుకున్నాము, అదేవిధంగా ఆర్థిక నష్ట పరిమితి స్థాయి ఎలా ఉంటుందో చూసుకున్నాము. నాకు ఒక అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకి అదేవిధంగా ఛానల్ వారికి ధన్యవాదాలండి.